మహిళలు రాజకీయంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమని ప్రధాని మోడీ మహిళా రిజర్వేషన్ చట్టం తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడానికి బీజేపీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలో రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంజయరాణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించారు. బీజేపీ పార్టీ 33% మహిళా రిజర్వేషన్ కట్టుబడి ఉంటే కాంగ్రెస్ పార్టీ మహిళలకు కట్టు బానిసలుగా మార్చేందుకు కుట్రలు పన్నుతుందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ శ్రేణులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని సంజయరాణి మండిపడ్డారు. అన్నకి దిష్టి బొమ్మ కాంగ్రెస్ 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 దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన కాంగ్రెస్ పార్టీ, మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన కాంగ్రెస్ పార్టీ, మహిళా వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ డౌన్ 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 కాంగ్రెస్ పార్టీ. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో మహిళా సాధికారత, మహిళలు రాజకీయంగా ఎదిగినప్పుడు మాత్రమే మహిళలకు అభ్యున్నతి సాధ్యమవుతుందనేటువంటి మాటలు వారు ఏవైతే చెప్పినరో వాటిని కాలరాస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పూర్తిగా మహిళా రిజర్వేషన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితులని మనం చూస్తూ ఉన్నాం. నరేంద్ర మోదీ గారు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మహిళలకి చట్టసభలలో 33% రిజర్వేషన్ కల్పించాలని ఏదైతే పార్లమెంటులో మరి చట్టం తీసుకొచ్చేటువంటి క్రమంలో పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తూ మహిళల పట్ల కాల ఎములుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గోదావరికని ప్రధాన చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి మహిళలందరూ కూడా వచ్చేటువంటి రోజులలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే ఈ ధర్నాలో మరి పోలీసు అత్యుత్సాహం నిజంగా కూడా ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్నట్టుగా, ఎప్పుడు ఇక్కడే మేమే ఉంటామన్నట్టుగా వాళ్ళు రాసుకొచ్చుకున్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున మహిళలం మేము ధర్నాలో కూర్చుంటే కేవలం ఇద్దరు మహిళా పోలీసులు, మిగతా మొత్తం కూడా మగవాళ్ళు వచ్చి మొత్తం పూర్తిగా ఆడవాళ్ళందరినీ కూడా నెట్టేయడం, అసభ్యంగా ప్రవర్తించడం నిజంగా కూడా చాలా అమానుషంగా బాధని విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాము. కాబట్టి ఖబర్దార్, మీరు అధికారులు ఎవరైతే